అదే కళ్ళు మూసుకొని దేవుని ధ్యానిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఆత్మ పాడాలి. स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। बचाता है करुणा से तेरी नया दिन दिखाता है, ढाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। మనస్తరకాంటి యొక్క దేవ, మా అందరికీ ఈరోజు దేవుడు అయి ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్నావు, మాతో మాట్లాడాలనుకుంటున్నావు, మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మీకు వందనాలు ప్రవ్వా. ఈరోజు మేము లోబడుతున్నగా దేవా, మమ్మల్ని ఇంక నువ్వు బలపరిచి దేవా ముందుకు నడిపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వఘనతమై మమ్మల్ని కలుగునుగాక. అందరం 1 కొరింథీ 4వ అధ్యాయం, पहला कुरिन्थी की पुस्तक 4वां अध्याय, 1 కొరింథీ 4వ అధ్యాయము 1వ వచనం నుంచి पहले वचन से हम पढ़ेंगे 5వ వచనం వరకు, 5वें वचन तक. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు, దేవుని మర్మమ విషయంలో గృహ నిర్వాహకులనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపబడెను.
దేవుని మర్మము విషయములో, खुदा के रहस्यों के विषय में, దేవుని మర్మము విషయములో खुदा के रहस्य के గృహ विषय में, నిర్వాహకులుగా, गृह के निर्वाहकों के గృహ तौर पर, నిర్వాహకులుగా गृह के निर्वाहकों के ఈ तौर రోజు पर, నుంచి దేవుని మర్మం అంటే ఏంటమ్మా? आज के दिन से खुदा का रहस्य माने మరి क्या? దేవుని మర్మం అంటే खुदा का रहस्य माने నీకు రాబోయేవి తెలుస్తాయి. आने वाली बातों के बारे में तुम्हें पता चलता है। ఏ విషయం కొరకైతే నువ్వు వెతుకుతున్నావో जिस बात के लिए तुम ढूंढ रहे हो అదే దేవుని మర్మము. वही खुदा का वो रहस्य है। నీతిగా పరిశుద్ధంగా ఉంటూ धर्मी व पवित्र रहते हुए దేవుని చిత్తములో ఏదైతే వెతుకుతున్నావో खुदा की इच्छा की जैसे तुम खोज करते అదే हो, దేవుని మర్మము. वही खुदा का वो रहस्य है। నీకు రాబోయే ఉద్యోగాలు దేవుని మర్మము, तुम्हारे लिए आने वाली वो नौकरियां खुदा నీకు का वो పుట్టబోయే रहस्य है। బిడ్డలు దేవుని మర్మము, तुमको पैदा होने वाला बच्चा जो है वो खुदा का वो रहस्य है। నీకు వచ్చే వ్యాపారము, పైకి ఎదిగే వ్యాపారము దేవుని మర్మము, तुम्हारा ऊंचा बढ़ने वाला वो व्यापारी खुदा का वो నీ పిల్లల रहस्य है। భవిష్యత్తు దేవుని మర్మము, तुम्हारे बच्चों का भविष्य वो నీ खुदा का సేవ रहस्य है। జీవితము దేవుని మర్మము. तुम्हारे सेवा का जीवन वो खुदा की ओर से उनका దేవుని रहस्य है। మర్మములో మీరు ఉన్నారు కాబట్టి तुम खुदा के उस रहस्य में हो, మరి इसलिए క్రైస్తవులుగా, जय मसीह के तौर దేవుని पर, బిడ్డలుగా खुदा के लोगों के మరి तौर యేసు पर, ప్రభు సాక్షిగానే నిలబడగలుగుతారు. यीशु के गवाह के तौर पर तुम खड़े रह దేవా पाते మాకు हो। కార్యం కావాలా, खुदा हमको कार्य होना అద్భుత కార్యం चाहिए, కావాలా. अद्भुत काम होना మరి పోయిన चाहिए। ఆదివారం దేవుడు మాట్లాడి ఉన్నాడు, पिछले हफ्ते खुदा ने बात किया है, కొన్ని కార్యాలు అద్భుత కార్యం వల్లనే కాదు, थोड़े कार्य अद्भुत कामों के जरिए ही నీ नहीं, लेकिन పశ్చాత్తాపం బడి तुम पश्चाताप నాకు करके, చెడు వద్దు, मुझको बुरा नहीं चाहिए, నేను మంచి చేస్తా मैं अच्छे करूंगा अब काम, అని పాపము విడిచిపెట్టి कि अगर पाप छोड़कर దేవునిలో దాన్ని మరలించినప్పుడు खुदा में जब तुम अपने నీ रास्ते को జీవితంలో पलटाओगे, దేవుని కార్యాలు అవుతాయి. तब तुम्हारे जीवन में खुदा के कार्य होंगे। అంతేకాకుండా उतना ही नहीं, ఆ వెంటనే కార్యాలు కాకుండా तुरंत कार्य होना ही ఆ नहीं, लेकिन కార్యాలు वह कार्य అయితే దేవుని సాక్ష్యంగా నిలబడతారు. वो खुदा के गवाह के तौर पर खड़े रहते కానీ हैं। చాలా మంది పడిపోయేది ఇక్కడే, लेकिन बहुत से लोग गिरते यहीं पर దేవుని हैं, మర్మము తెలుసుకోకుండా పడిపోతున్నారు. खुदा के उस गुप्त रहस्य को जाने దేవుల్లో बगैर ఉంటున్నారు, खुदा में तो रहते हैं, ప్రార్థన చేస్తున్నారు, प्रार्थना करते हैं, వాక్యంలో ఉంటున్నారు, वचन में होते हैं, ఆదివారం వస్తున్నారు. रविवार के दिन आते हैं, కానీ దేవుని మర్మం అంటే ఏంటి? लेकिन खुदा का गुप्त रहस्य क्या వెంటనే है? జరిగేది కాదు, वो तुरंत होने वाला नहीं, వెంటనే జరిగేది కాదు. तुरंत होने वाला नहीं। దేవుని అనుకున్న సమయంలో, खुदा जब चाहता है उस समय में, దేవుడు అనుకున్న సమయంలో जब खुदा चाहता है उस समय में, వాటిని ఓపెన్ చేస్తాడు, उनको खुदा खोलता వాటిని है, రిలీజ్ చేస్తాడు, उनको खुदा खोलता है, వాటిని జరిగిస్తాడు దేవుడు उनको భూమి होने మీద. देता है प्रभु उस वक्त धरती అదే पर। దేవుని మర్మము. वही खुदा का गुप्त కొందరు रहस्य। క్రైస్తవులు ఉన్నారంట, इसलिए ईसाई लोग हैं, దేవుని అద్భుత కార్యం కొరకు వేచి చూసేవాడు. वे खुदा के अद्भुत कामों के लिए इंतजार అద్భుత करते కార్యము हैं। జరుగుతే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. अगर अद्भुत काम होते तो ही वो रहते, नहीं तो वो चले जाते हैं। ఇంకొందరు ఉన్నారంట, और थोड़े ऐसे लोग ఆ हैं, దేవుని అద్భుత కార్యం జరగని ఎడలా अगर खुदा का वो अद्भुत నాలో काम ना ఏ होने पर పాపం भी ఉందో నేను తెలుసుకొని నేను ఆ పాపాన్ని విడిచిపెడతా, मेरे अंदर क्या पाप है ये मैं जानकर मैं इस నేను पाप को छोड़ పశ్చాత్తాపం दूंగా, పడతా, मैं पश्चाताप करूंगा, మళ్ళీ నేను తిరుగుతా. मैं फिर वापस దేవుని पलटूंगा, కార్యం అయితే అది నా జీవితంలో और तब खुदा का कार्य मेरे जीवन में ఇంకా होगा, కొంత ఇంకెక్కువ బలపడిన వాళ్ళు, और तुम बलवान बने हो, ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి ఈ రోజు దేవుడు మనని వాక్యంలో తీసుకెళ్తున్నాడు. और अगले हद पर खुदा हमें प्रभु अपने वचन में ఇంకొందరు ले जा ఎలాంటి रहा వాళ్ళంటే है। और थोड़े कैसे लोग हैं, అద్భుత కార్యం వెంటనే జరగదు, चाहे तुरंत अद्भुत काम तो नहीं होते हैं, పశ్చాత్తాపడతారు, దేవుని దారిలోకి వస్తారు, पश्चाताप करते खुदा के मार्ग पर वे మంచిగా आते నడుస్తూ हैं, ఉంటారు. अच्छे से वे चलते అయినా हैं, కొన్ని కార్యాలు फिर జరగవాలంటప్పుడు भी थोड़े कार्य नहीं होते उस वक्त వాళ్ళు में। ఎవరు అంటే ये लोग कौन से लोग हैं? దేవుని యొక్క खुदा के మర్మము, गुप्त रहस्य को, దేవుని యొక్క మర్మము విషయములో खुदा के गुप्त रहस्य के గృహ विषय में నిర్వాహకులు అంటే వాళ్ళు वे गृह హల్లెలూయా. निर्वाहक है, हालेलुया। మర్మము యొక్క గృహ నిర్వాహకులు, उस गुप्त रहस्य के गृह निर्वाहक మర్మము है, యొక్క గృహ నిర్వాహకులు, उस जो गुप्त रहस्य के गृह निर्वाहक है దేవుని वो, యొక్క సీక్రెట్స్ కి స్టీవర్డ్స్ వాళ్ళు, जो है खुदा के जो उस गुप्त रहस्य के वे गृह निर्वाहक దేవుని है, యొక్క మర్మాలకి సీక్రెట్స్ ఓపెన్ చేయనికే భూమి మీద जो है खुदा के उन रहस्य गुप्त बातों को వాళ్ళు जो खोलने के लिए इस సేవకులు धरती వాళ్ళు। पर वे सेवक लोग हैं। సేవ అంటే కేవలం వాక్యం చెప్పుడే కాదు, सेवा माने सिर्फ वचन कहना ही नहीं, దేవుని పనులు భూమి మీద ఎన్నో ఉన్నాయి, खुदा के काम बहुत से जो इस धरती पर జరగాల్సిన పనులు होने ఉన్నాయి, के, जो होने के इस धरती पर జరగాల్సిన పనులు ఉన్నాయి. बहुत से ऐसे खुदा के काम इस धरती దానికి पर నువ్వు होने के, సేవకుడుగా సిద్ధపడును గాక. उसके लिए तुम एक सेवक के तौर पर तैयार होने पाओ। హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలోనే ఉండే ఎన్నో तुम्हारे जीवन में बहुत कुछ है దేవుని ऐसे, యొక్క గొప్ప గొప్ప కార్యాలు జరిగేటి. खुदा के जो महान महान कार्य होने वाले हैं, దేవుడు ఎన్నో ఎన్నో రకాలమైన చేయాలనుకుంటున్నాడు. దేవుడు खुदा बहुत ही रीति से तुम्हारे जीवन में करना ఆయన चाहता ప్లాన్స్ है। ఉన్నాయి భూమి మీద చేయాలనుకున్నాడు. बहुत सी खुदा की योजनाएं इस నీ धरती पर जो జీవితంలో वो करनी है, చేయాలనుకున్నటి ఉన్నాయి. जो तुम्हारे जीवन में करना चाहते हैं खुदा, వాటి కొరకు उनके लिए వాటి కొరకు उनके लिए నువ్వు గృహ నిర్మాకులుగా, तुम गृह निर्वाहक के ఒక तौर पे, స్టీవర్డ్ గా, एक स्टीवर्ड के ఒక तौर पे, సేవకులుగా एक सेवक के तौर నువ్వు पे ఉండగలుగుతావా? क्या तुम रह पाओगे? నువ్వు నిలబడగలుగుతావా? क्या तुम खड़े रह पाओगे? దేవుని శక్తి పొందుకొని खुदा की शक्ति को ఎఫెసీయులో पाकर, రాస్తుంటది, एफेसियों के पुस्तक में దేవుని लिखा है, మహాశక్తి పొందుకొని खुदा की महाशक्ति को पाकर బలవంతులుగా నిలబడగలుగుతావా? बलवान रहकर खड़े रह ఆ पाओगे। రాబోయే మర్మము ఓపెన్ అయ్యేంత వరకు आने वाला वो गुप्त रहस्य నువ్వు खुलने से నిలబడగలుగుతావా? तक क्या तुम खड़े रह पाओगे? పరిశుద్ధంగా నిలబడగలుగుతావా? पवित्र रहकर खड़े रह पाओगे? లేకపోతే వేరే దారులు తెలుసుకుంటావా?
दूसरे मार्गों पर चले जाओगे। సింపుల్ గా చెప్పాలంటే आसानी से कहने के लिए some problems are solved, some problems are managed. चाहे थोड़ी समस्या उसका परिष्कार होता है, थोड़ी समस्या उसी तरह से वो झेल पाते हैं। దేవునిలో అన్ని సమస్యలకి పరిష్కారం లేదమ్మా. खुदा में जो सारी समस्याओं का परिष्कार नहीं, ఎల్లప్పుడు కాదు, हमेशा नहीं। కొన్నిటికి వెంటనే పరిష్కారం ఉంది. थोड़ी समस्या का तुरंत परिष्कार है కొన్ని और थोड़ी నువ్వు మార్చబడినప్పుడు, నువ్వు రక్షించబడినప్పుడు పరిష్కారం ఉన్నాయి. जब तुम बदलोगे तुम्हें बदलाव परिवर्तन आएगा, కొన్ని तभी నువ్వు परिष्कार आएगा। దేవుని మర్మము రిలీజ్ అయిన వరకు వేచి చూసినప్పుడు పరిష్కారం ఉంటది. जब तक खुदा का गुप्त रहस्य तुम्हारे लिए प्रकाशन ना होगा, तब तक तुमको इंतजार करना होगा, तब जाके तुमको छुटकारा मिलेगा। క్రీస్తు యొక్క రహస్యాలు, मसीह के वो गुप्त रहस्य, క్రీస్తు యొక్క సాక్షులే కాదమ్మా, सिर्फ मसीह के गवाही नहीं, సాక్షులు ఉండాలా, गवाह होने కానీ चाहिए। క్రీస్తు యొక్క రహస్యాలకు కూడా और मसीह के गुप्त रहस्यों को भी ఓపెన్ చేయడానికి భూమి మీద, खोलने के लिए इस నీ धरती पर, జీవితంలో ఓపెన్ చేయడానికి तुम्हारे जीवन में खोलने के దేవునికి लिए సేవకులు కావాలంట. खुदा के लिए सेवक चाहिए, దేవుడికి నిర్వాహకులు కావాలంట. खुदा के लिए निर्वाहक ఈ రోజు चाहिए। ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో, आज के दिन तुम यहाँ पर దేవా एक खुदा से నీ कहो మర్మాల కొరకు నేను పని చేస్తా, कि आपके गुप्त रहस्यों के लिए मैं భూమి మీద काम నీ करूंगा, మర్మాల కొరకు నేను వాడబడతా इस ప్రభు. धरती पर आपके गुप्त रहस्यों के लिए मैं इस्तेमाल భూమి होऊंगा మీద प्रभु। పాపపు రాజ్యం పోయి, जय इस धरती पर से ఈ యొక్క पाप का మోస राज्य రాజ్యం जाकर, పోయి जय शदा के राज्य నీతి जाकर, రాజ్యం రావడం కొరకు धार्मिकता के राज्य के నేను आने నీ के लिए, మర్మాలు ఓపెన్ కావడానికి आपके गुप्त रहस्यों को खोलने के నేను लिए వాడబడతా ప్రభు. मैं इस्तेमाल होऊंगा నా प्रभु। జీవితంలో కూడా ఎన్నో మర్మాలను ప్లాన్ చేసింటావు ప్రభు. मेरे जीवन में आपने बहुत से गुप्त रहस्यों को जो बनाकर रखा ఆ होगा మర్మాలు प्रभु। ఓపెన్ అయినంత వరకు वो जो गुप्त रहस्य నేను खुलने तक ఓపికగా ఉంటా, मैं सबर के साथ रहूंगा, పరిశుద్ధంగా ఉంటా, पवित्र నీ रहूंगा, మీద ఆధారపడుతూ ఉంటా, आप पर आधारित ही रहूंगा విశ్వాసంగా ఉంటా, और विश्वास के साथ रहूंगा, విశ్వాసంగా ఉంటా. विश्वास से भरा रहूंगा। అంతేగాని उतना ही नहीं, దేవుని लेकिन మర్మం కొరకు వేచి చూసేవాళ్ళు जो खुदा के गुप्त रहस्य के लिए ఆ इंतजार करते हैं, విశ్వాసంతో ఉండాలి గాని उस विश्वास के साथ होने चाहिए। అయ్యో ఇంకా జరగట్లేదే, हाय अभी तक नहीं हो रहा ఇంకా है, ఎప్పుడు జరుగుతది अब कब होगा, అని నిద్ర పట్టని రాత్రులు ఉండకూడదు. बिना नींद के रातें नहीं गुजारनी चाहिए, లేకపోతే తినబుద్ధి కావట్లేదన్నా, या खाने का जी नहीं कर रहा నేను ना, తిననన్నా, मैं नहीं खाऊंगा, నేను ఏమి తిననన్నా, मैं कुछ नहीं खाऊंगा, కానీ నాకెంతో బాధగున్నది, मुझको बड़ा ही दुख నేను है, ఉద్యోగం పోను, मैं नौकरी के लिए नहीं నేను సేవకి వెళ్ళను, जाऊंगा, मैं सेवा के लिए నేను नहीं సండే जाऊंगा, రాను, मैं रविवार के दिन नहीं డోర్లు వేసుకొని आऊंगा, కూర్చుంటా दरवाजा बंद करके बैठूंगा, అని ఒక బాధలో ఉండడం కన్నా విశ్వాసంలో ఉండండి. कहकर उस दुख में रहने से अच्छा विश्वास के साथ रहो। ఎందుకనంటే దేవుని మర్మము, क्योंकि खुदा का वो गुप्त దేవుని యొక్క रहस्य, ప్లాన్, खुदा की योजना, దేవుని యొక్క రహస్యము खुदा के गुप्त నీ रहस्य జీవితంలో త్వరగా దేవుడు రిలీజ్ చేయను గాక. जो है तुरंत जो है खुदा आपके जीवन में उसको అప్పుడు देने వరకు पावे। ఓపికగా నీతిగా ముందుకు నడుస్తా तब तक ఉండండి. बड़े ही सबर व धीरज के साथ धर्मी रहकर आगे बढ़ते रहो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చూడండి, మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే देखो आपको और अच्छे से समझ में आने के మరి लिए దానియేలు బైబిల్లో दानिएल के अद्भुत विषय में हम कार्याలు देखते हैं చేసి बाइबल ఉంటాడు. में वो अद्भुत कामों को किया है। ప్రార్థన చేస్తే వెంటనే సింహాల నోర్లు మూసుకున్నాయి, जो है प्रार्थना करने पर तुरंत जो है सिंह के मुंह बंद कर दिए गए ప్రార్థన हैं। చేస్తే వెంటనే అద్భుత కార్యాలైనాయి, प्रार्थना करने से तुरंत जो है अद्भुत काम हुए हैं, ఉపవాసం చేస్తే కార్యాలైనాయి. उपवास करने से कार्य हुए हैं। కానీ అదే మరియ గర్భములో, लेकिन उसी मरियम के गर्भ అదే में, మరియ గర్భములో उसी तरह से मरियम के गर्भ ఒక में దూత మాట్లాడి ఉన్నది, एक स्वर्गदूत ने बात किया है నీలో యేసు ప్రభు నీ యొక్క రక్షకుడు పుడతాడు, कि तुम में वो यीशु मसीह जो उद्धार करता లోక पैदा రక్షకుడు होगा, పుడతాడు, दुनिया का उद्धार करता पैदा నీలో होगा, అద్భుత కార్యం జరగబోతున్నది तुम्हें वो अद्भुत काम होने అని वाला है। మరియతో నీలో అద్భుత కార్యం జరగబోతుందని మాట్లాడితే कहकर मरियम से जब कहा गया कि तुम में अद्भुत काम होने वाला है, कहकर వెంటనే तुरंत ఆ శిష్యుడు పుట్టలే, वो शिशु पैदा नहीं हुआ, వెంటనే యేసు ప్రభు పుట్టలే. तुरंत यीशु मसीह पैदा नहीं हुए। 9 నెలలు 9 महीने మరియా యేసు ప్రభు కొరకు, जय मरियम जय यीशु मसीह के लिए, మరియా జరిగే కాయకు దూత మాట్లాడిన కార్యం కొరకు जय मरिया ने जय स्वर्गदूत ने जो कहा उस कार्य के होने 9 के నెలలు लिए సేవ చేసింది. 9 महीने तक उन्होंने सेवा की है। 9 నెలల ఆమె గర్భిణిగా నిర్వాహకులుగా ఉన్నది ఆమె. जो है वो 9 महीने के लिए गर्भिणी के तौर पर निर्वाहक के तौर पर దేవుని रही యొక్క है। మర్మము, దేవుని యొక్క రహస్యం బయటికి రావడానికి खुदा का वो गुप्त रहस्य जो बाहर आने के लिए, పాత నిబంధన క్రీస్తు పూర్వంలో ఉన్న ప్రతి ఆ యొక్క రహస్యము, जो है पुराने नियम में जो मसीह पूर्व में जो सारे रहस्य वो हैं, ఎంతో మంది ప్రవక్తలు చెప్పే రహస్యము, कितने सारे भविष्यवक्ताओं ने जो गुप्त ఆ रहस्य कहा, రహస్యం బయటికి రావడానికి, वह गुप्त रहस्य बाहर आने के लिए, రహస్యం బయటికి రావడానికి वह गुप्त रहस्य बाहर आने 9 के लिए నెలలు మరియా కాచి కాపాడింది గర్భాన్ని. जो है 9 महीने तक जो है मरियम ने अपने उस गर्भ को बहुत ही हिफाजत की, కొన్నిసార్లు देखभाल దానియేలు की వలె है। అద్భుత కార్యాలు జరుగుతాయి. जो है तभी चाहिए जो अद्भुत काम होते हैं కొన్ని निर्वाहक, నెలలు थोड़े ఆ महीनों में యొక్క మర్మము బయటికి రావాలంటే, वह गुप्त ఆ रहस्य बाहर కార్యం आना, तो జరగాలంటే वो कार्य अगर నువ్వు होना तो గృహ నిర్వాహకులుగా ఉండాలి, నువ్వు तुम्हें गृह निर्वाहकों के समान होना సహాయకురాలుగా चाहिए, సేవకురాలుగా ఉండాలి, నువ్వు सहायक व सेविका के तौर पर तुमको रहना है, నీతిమంతులుగా ఉండాలి నువ్వు. और అప్పుడు धर्मी इंसान के तौर पर तुमको रहना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని మర్మం యొక్క గృహ నిర్వాహకులుగా ఉండును గాక అందరూ. खुदा के गुप्त रहस्यों के गृह निर्वाहकों के तौर पर हर एक వాళ్ళకి व्यक्ति रहने దేవుడు पाए। గొప్ప రివార్డ్ ఇస్తాడు. खुदा उनको बहुत बड़ा इनाम యెహోవా देगा। కొరకు ఎదురు చూచేవాళ్ళు जो कोई यहोवा के लिए बाट నూతన जोते हैं బలముతోని ఉంటారంట. वे नया बल पाकर रहते నూతన हैं। బలము దేవుడు ఇస్తాడంట.
नया बल खुदा देता है పక్షిరాజు వంటి రెక్కలు ఇస్తాడంట. जो उकाब पक्षी के समान जो पंखों को వెంటనే देता है అద్భుత కార్యం జరుగుడు కన్నా तुरंत जो अद्भुत काम होने से వేచి अच्छा చూసి అద్భుత కార్యం చూసేవాళ్ళు, इंतजार करके जो ఆ अद्भुत कामों మర్మము के लिए दिखते పొందుకునే వాళ్ళు, हैं वे लोग जो उस गुप्त रहस्य ఆ को पाते మర్మము हैं కొరకు సేవకులుగా ఉండేవాళ్ళు जो उस गुप्त रहस्य के लिए सेवकों के तौर पर जो रहते हैं గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. वे बहुत ही महान महान వాళ్ళకు कार्य देखते ఊహకి हैं అందని కార్యాలు చూస్తారు. वे उनकी कल्पना से परे महान దేవుని कार्य भी వాక్యం देखते हैं సెలవిస్తున్నది, खुदा का वचन ये कहता है నీ యొక్క ఊహలకు అందని రీతిగా तुम्हारी कल्पना నా से परे కార్యం ఉంటదని చెప్పి. इस तरह मेरा कार्य అది रहेगा ఎప్పుడు జరుగుతుందంటే ऐसा कब होगा నీకు వెంటనే అద్భుత కార్యం కావాలంటే కాదు, तुमको अगर तुरंत अद्भुत काम होना నీకు चाहिए तो వెంటనే नहीं వచ్చే అద్భుత కార్యం నీ ఊహకు అందుకునేలాగుంటది. तुम्हारे लिए तुरंत होने वाला अद्भुत काम तुम्हारी कल्पना के కానీ अनुसार रहेगा దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మర్మము రిలీజ్ అయ్యే అద్భుత కార్యము लेकिन खुदा की इच्छा व खुदा का गुप्त रहस्य बाहर निकल के आने నీకు वाले समय ఊహకి होने वाला అందని రీతిగా ఉంటదంట. वो अद्भुत काम तुम्हारी कल्पना से परे रहेगा హల్లెలూయా. हालेलुया మరి పౌలు तो पौलुस అన్ని అపోస్తల అభిషేకాలు ఆయనకు ఉన్నాయి, सारे प्रेरितों वाले वो अभिषेक है उनमें కానీ ఒక్కటి మాత్రం ఒక ముళ్ళు ఉన్నది ఆయనకి. लेकिन एक तो उनके लिए कांटे के तौर पर है ఆ ముళ్ళు తీయనన్నాడు దేవుడు. जब उस कांटे को नहीं ఆ निकालूंगा कहा ముళ్ళు నీకు खुदा ने మంచిదే అన్నాడు वो దేవుడు. कांटा तुम्हारे लिए अच्छा है कहा ఆ खुदा ముళ్ళలో ने ఉన్న మర్మం ఏంటో जो है उस कांटे में का गुप्त रहस्य మరి क्या है పరిశుద్ధ గ్రంథంలో అయితే తెలియజేయలేదు సరిగా, కానీ जो है पवित्र ग्रंथ में तो इस बारे में साफ साफ नहीं ఆ बताया गया ముళ్ళుతోనే జీవించిండు ఆయన, वो उस कांटे के साथ ही जिया ఆ है ముళ్ళుతోనే జీవించిండు वो ఆయన, उस कांटे के साथ ही ఆ जिया है ముళ్ళుతోనే సేవ చేసిండు ఆయన. वो उस कांटे समेत सेवा किया है యోబు కూడా అయ్యూబ్ भी- ఆయన మీద రకరకాల రోగాలు వచ్చినప్పుడు, जब उन पर विभिन्न प्रकार की बीमारियां वो रोग యోబు आए మీద రకరకాల దరిద్రం వచ్చినప్పుడు, जब अय्यूब पर विभिन्न प्रकार से दरिद्रता ఆయనకున్నయన్ని आई పోగొట్టుకున్నప్పుడు जब उनका जो घर था वो उसने खो दिया యోబు है కూడా దేవుని ఏమి కూడా అడగలేదు. जय अय्यूब ने कभी भी खुदा से क्यों कहकर नहीं దేవుడు కూడా पूछा యోబుకి ఏం చెప్పలేదు. और खुदा ने भी अय्यूब से कुछ नहीं कहा యోబు ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, अय्यूब ने अपने विश्वास की ఆయన हिफाजत की है పరిశుద్ధతని కాపాడుకున్నాడు. अपनी पवित्रता की हिफाजत की ఆయనకున్న है పిల్లలందరూ పోయారు, उनकी जो सारे बच्चे थे ఆయనకున్న सब चले సర్వ गए ఆస్తి సంపదలు పోయినాయి. उनकी सबको जमीन जायदाद संपत्ति सब चली దేవుని गई యొక్క थी స్వరం ఆయనకి లేకుండే, కానీ जय खुदा की तो आवाज उसके पास ఆయన नहीं थी నీతిని लेकिन కాపాడుకున్నాడు, उसने अपनी धार्मिकता की ఆయన हिफाजत की పరిశుద్ధతని है కాపాడుకున్నాడు. अपनी पवित्रता की हिफाजत की है उसने హల్లెలూయా హల్లెలూయా. 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 మరి అబ్రహాము మీరు చూడండి, अब्राहम को देखो तुम ఎక్కడికి వెళ్తుందో తెలియదు, कहाँ जा रहा है वो नहीं కానీ जानता దేవుని యొక్క విశ్వాసముతోని लेकिन खुदा पर ఆయన विश्वास ముందుకు నడిచిండని దేవుని వాక్కు సెలవిస్తున్నది. रखकर वो आगे बढ़ता है खुदा का वचन ये कहता है కొన్నిసార్లు నీకు ఏమున్నాయో తెలియదు భవిష్యత్తులో, भविष्य में क्या है थोड़ी बार तुम्हें कुछ కానీ नहीं నువ్వు मालूम నీతిగా होगा విశ్వాసంగా నువ్వు ముందుకెళ్ళాలా, लेकिन तुम धर्मी और विश्वास के साथ आगे बढ़ना है వేచి చూస్తూ ముందుకెళ్ళాలా. इंतजार करते हुए बाट जोते ఓపిక हुए आगे సహనం बढ़ना లేకుండా है ఉండకండి మీరు. जब बिना धीरज व सहन शक्ति के ना रहो तुम అట్లా నీ ప్లాన్ చేసుకోవడం తప్పనట్లే నేను. ऐसा करके प्लान करना योजना बनाना నీ गलत है तो జీవితంలో नहीं कहता ప్లానింగ్ हूं అనేది ముఖ్యము. तुम्हारे जीवन में प्लान माने योजना करना जरूरी है యోసేపు ప్లాన్ చేసుకున్నాడు, जब यूसुफ अपने आप के लिए उसने योजना 7 बनाया जो సంవత్సరాలు ఆయనకున్న ధనము అంతా దాచిపెట్టుకున్నాడు. जय एक साथ और उनका जो पूरा धन था वो छिपाए रखा తర్వాత 7 సంవత్సరాలు बाद के 7 साल కరువు వచ్చినప్పుడు जब अकाल आया ఆయన తిన్నాడు, లేని వాళ్ళకి పెట్టగలిగిండు. और वो खुद खाया जिसको नहीं है वो उनको खिला भी सका హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్, प्लानिंग माने योजना बनाना जरूरी है కానీ కొన్ని కాలాలు ఉంటాయి. लेकिन थोड़े होते నీ हैं జీవితంలో కొన్ని కాలాలు ఉంటాయి, जब तुम्हारे जीवन में थोड़े ऐसे समय కొన్ని होते हैं పరిస్థితులు ఉంటాయి, थोड़ी ऐसी కొన్ని परिस्थितियां होती సందర్భాలు हैं ఉంటాయి. थोड़े ऐसे संदर्भ ఆ होते వాటి हैं గురించి उनके लिए దేవుడు మాట్లాడుతుండే ఈ రోజు. विषय में प्रभु आज कहता అవి है నీకు ఎప్పుడు జరుగుతాయి తెలియదు, वो तुम्हारे संग कब होंगे ఎన్నడు नहीं पता ఎలా జరుగుతాయి తెలియదు. कैसा होगा ये नहीं అది मालूम तुम्हें దేవుని మర్మము, वो खुदा का गुप्त అది रहस्य దేవుని है మర్మము. वह खुदा का गुप्त అది రిలీజ్ रहस्य అయ్యే है వరకు वो जब तक रिलीज ना हो దేవుని तब యందు तक విశ్వాసంగా ఉండండి. खुदा में विश्वास के మరి साथ యేసు रहो ప్రభు కూడా చూడండి, देखो यीशु मसीह भी యేసు ప్రభు యొక్క ఆ యొక్క శిలువ మరణములో यीशु मसीह की क्रूस की मृत्यु में నా శరీరం బలహీనము అన్నాడు, मेरा शरीर तो निर्बल है कहता है కానీ यीशु పోయిండు, लेकिन वो गए हैं విశ్వాసంతో పోయిండు. विश्वास के साथ वो गए ఎలాంటి हैं ఎలాంటి ఎలాంటి విజయం పొందిండు, जो किस तरह का जीत हासिल మరణాన్ని की है గెలిచి లేచే విజయం పొందిండట. मृत्यु को पर जो जीत हासिल की उस तरह का विजय హల్లెలూయా पाया हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వచ్చి अगर यीशु मसीह प्रभु आकर నీ జీవితంలో ఇంతగానం వెయిట్ చేస్తున్నావు కదా, जब तुम अपने जीवन में इतना इंतजार कर నీకు रहे हो ఏమి ना కావాలని అడిగితే अगर वो आके तुमसे पूछे कि तुम्हें क्या चाहिए ఏం కావాలని అడుగుతారు మీరు? क्या कहकर मांगोगे प्रभु से तुम ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ सबसे पहला क्या है ఒకవేళ యేసు ప్రభు ఏ రోజు ప్రత్యక్షమైంది అనుకో, अगर आज के दिन यीशु मसीह स्वयं प्रत्यक्ष हुए ఏం అడుగుతావు? और वो तुमसे मांगे तो क्या मांगोगे నీ तुम उनसे ముఖాలలో మంచి నవ్వు కనిపిస్తున్నది, आपके सबके चेहरों पे अच्छी मुस्कुराहट दिख అంటే रही है ఏదో మీ మైండ్ లో ఉన్నది. माने तुम्हारे दिमाग में कुछ ना कुछ तो है కానీ యేసు ప్రభు అలాగ వచ్చి ముందు అడిగితే अगर यीशु मसीह स्वयं आकर खड़े होकर तुमसे पूछे ఒకటే तो చేయాలా, एक ही तुमको करना है ఒకటే చేయాలా, एक ही तुमको करना है దేవుని మోకాలంగి ఆరాధించాలా. बस హల్లెలూయా घुटने टेक कर प्रभु की तुम
तुमको आराधना करनी है। हालेलुया హల్లెలూయా हालेलुया అది దైవ జ్ఞానము वह दैविक ज्ञान అది है దైవ జ్ఞానము वह दैविक ज्ञान దేవుని है ఆరాధించిన ఎడల खुदा की आराधना నీకు करोगे సర్వం तो సమకూర్చబడుతుంది तुम्हारे लिए सब कुछ इकट्ठा कर दिया जाएगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया అదే పౌలు వచ్చిండనుకో वही अगर पौलुस आए तो పౌలుని అడగొచ్చు पौलुस से पूछ सकते हैं నీకున్న ముళ్ళు ఏంటి అని कि तुम्हारा जो कांटा है वो क्या है कि బైబిల్లో సరిగా తెలియజేయలేదు बाइबल में इस बारे में सही रीति से नहीं నీకున్న बताया ముళ్ళు ఏంటి गया అని అడగొచ్చు आपके जीवन में जो కానీ कांटा है वो యేసు क्या है। ప్రభువే వచ్చిండనుకో लेकिन अगर स्वयं यीशु मसीह आए ప్రేయర్ तो ఫర్ ప్రజలు ముఖ్యంగా मुख्य तौर पर प्रेयर ఏమి की प्रजा అడగకుండా కేవలం ఆయన ఆరాధించి స్తుతించండి कुछ ना मांगे प्रभु से सिर्फ और सिर्फ उनकी स्तुति और आराधना करे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ఎందుకనంటే क्यों माने దేవుని యొక్క మర్మము రివీల్ అయ్యేది खुदा का गुप्त रहस्य जो प्रकाशन होता ఇంకా है మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే आपको और अच्छे से समझ में आए इसके लिए कहता మరి हूँ చీకటి పూట जब अंधेरा होता है మీరు బండిలో వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మీరు మీ ఇంటి వరకు బండిలో వెళ్ళాలి यहाँ से लेकर अपने घर तक तुमको गाड़ी में जाना है మొత్తం చీకటి అయిపోయింది अब पूरा अंधेरा हो चुका है మొత్తం రాత్రి వేళ जय रात का समय है మరి మీ బండి స్టార్ట్ చేసినప్పుడు जब तुम अपनी गाड़ी को स्टार्ट మీ करते బండి हो స్టార్ట్ చేసినప్పుడు जब तुम अपनी गाड़ी को स्टार्ट మీ करते యొక్క हो కార్ స్టార్ట్ చేసినప్పుడు या अपनी कार को तुम మీ स्टार्ट ఆటోని करते స్టార్ట్ हो या చేసినప్పుడు तुम्हारे ऑटो जब तुम स्टार्ट करते हो మరి ఇక్కడ స్టార్ట్ చేస్తే यहाँ पर जब तुम स्टार्ट करोगे మీ शुरू ఇంటి करोगे వరకు లైట్ పడుతుందా तो जब तुम्हारे घर तक जो है वो रोशनी जाएगी क्या ఆ गाड़ी లైట్ की ఆన్ చేసినప్పుడు जब गाड़ी की लाइट ऑन మీ करोगे ఇంటి तो వరకు లైట్ వస్తుందా तुम्हारे घर तक वो रोशनी आएगी क्या ఎక్కడి వరకు వస్తది कहाँ तक आएगी वो रोशनी కొంచెం దూరం వరకు थोड़ी सी दूर तक ही वो 100 रोशनी మీటర్ల వరకు आएगी 100 मीटर तक ही ఆ లైట్ పడుతుంది जो है उस रोशनी पड़ेगी उस लाइट దేవుని की యొక్క మర్మాలు కూడా అట్టనే ఉంటాయంట खुदा के गुप्त रहस्य भी वैसे ही होते हैं హల్లెలూయా हालेलुया నిన్ను ఒంటరిగా విడవదంట वो तुम्हें अकेला नहीं छोड़ता है పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా విడవదంట तुम्हारी परिस्थितियों में तुम्हें अकेला नहीं छोड़ता वो పౌలు అంటాడు ఆయన ఓడ విరిగిపోయినప్పుడు पौलुस कहता है जब उसका वो नाव टूट जाता పౌలు है ఆయన ఓడ విరిగిపోయినప్పుడు ఏమంటాడంటే पौलुस जब उसका नाव टूट जाता है तो क्या कहता ఏ है హాని కూడా నీ యొక్క ప్రాణానికి కలగదు అని చెప్పి तुम्हारे प्राणों की कोई हानि ना होगी పరిస్థితులు వస్తాయి परिस्थितियां आएगी కానీ దేవుని వెలుగు నీ తోడు ఉన్నది लेकिन खुदा का उजाला तुम्हारे ఆయన साथ है మర్మము రిలీజ్ అయ్యే వరకు उनका वो गुप्त रहस्य तुम्हारे వేచి तक చూస్తూ पहुंचे ఉండండి तक तुम जो है ఈ इंतजार రోజు करके देखते కావాల్సిన रहो వెలుగు నీకు ఇచ్చి ఉన్నాడు आज के लिए जो चाहिए उजाला రేపటికి तुमको दिया ఎల్లుండికి है కావాల్సిన వెలుగు నీకు ఇచ్చి ఉన్నాడు कल के दिन के लिए जो जरूरी उजाला కానీ तुमको రాబోయే दिया है కాలం కొరకు आने वाले समय के लिए చింతించకండి चिंता मत करो చింతించకండి चिंता मत करो నిద్రలేని రాత్రులు గడపకండి बिना नींद के रात ఈ मत రోజు बिताओ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు आज के दिन खुदा तुमसे నా कहता है మర్మాలు నా ప్రణాళికలు నీ పట్ల ఉన్నాయని చెప్పి मेरे गुप्त रहस्य मेरी నీ प्रणाली का तुम्हारे జీవితంలో प्रति है ప్రతి దినం నేను ప్లాన్ చేసి ఉన్నా तुम्हारे दिन का प्रत्येक दिन जो ప్రతి जीवन का దినంలో मैंने నేను योजना ఇవ్వాల్సింది बनाया ఇస్తా हूँ నేను प्रतिदिन जो तुमको चाहिए నా मैं तुमको మర్మాలు నేను दूंगा రిలీజ్ చేస్తాను मैं अपने गुप्त रहस्य को तुमको విశ్వాసంతో बतलाऊंगा ఉండి ముందుకి పరిశుద్ధంగా నడవండి विश्वास के साथ तुम आगे पवित्र होकर चलते रहो చింతించకండి चिंता मत करो చింతించకండి चिंता मत करो హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया తర్వాత రెండవది చూడండి और दूसरी बात देखो మరి చింతించకుండా ఏం చేయాలంటే बिना चिंता किए क्या करना है చింతించకుండా ఏం చేయాలంటే चिंता ना करके क्या करना है మీ దగ్గర ఉన్నదేంటి तुम्हारे पास क्या है ఒకసారి మళ్ళీ 3వ వచనం చదువుదాం అదే అధ్యాయంలో उसी अध्याय में మీ చేతనైనను నీ మనిషిని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనును నాయందు నాకు ఏ దోషము కానరాదు ఆయనను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడును. చాలండి హల్లెలూయా కదండి. మరి దేవుడు खुदा ఈ యొక్క మర్మాల కొరకు వేచి చూసేటప్పుడు खुदा के उन गुप्त रहस्य के लिए इंतजार करके देखने वाले ఏం समय చేయాలో में మరి उस वक्त में हमको क्या करना है, అది వచ్చే వరకు మనం ఏం చేయలేం. उसके आने तक हम कुछ नहीं कर सकते हैं. మరి ఏం చేయాలా तो फिर क्या करना है అని అంటే कहने पर మీ చేతిలో ఉన్నాయి, जो तुम्हारे हाथ में है దేవుడు మీకు ముందు ఇచ్చినాయి. खुदा ने जो तुमको पहले दिया है, ఏదైతే మీ చేతిలో ఉన్నాయో जो कुछ तुम्हारे हाथ में है అవే విశ్వాసంగా చేస్తూ ఉండండి. वही विश्वास के साथ तुम करते అది रहो. చిన్న పని అయినా वो కావచ్చు, शायद छोटा सा ही काम हो, రోజుకి కొంత ఇచ్చే పని కావచ్చు, जो है प्रतिदिन वो थोड़ा सा तुमको आमदनी देता हो, రోజుకి కొంత ఇచ్చే పని కావచ్చు, प्रतिदिन जो थोड़ी सी आमदनी होने वाला काम हो, దాంట్లోనే విశ్వాసంగా పని చేయండి. उसमें विश्वास के साथ काम करते పనిమంతులుగా रहो. పని చేయండి. अच्छे कामकाजी व्यक्ति నీకు के ఒక समान తల్లి काम తండ్రి करो. ఉండొచ్చు, जो तुम्हारे माता पिता ఆ తల్లి होंगे, తండ్రిని సన్మానించండి. उस माता पिता का सम्मान करो. నీకు ఒక భర్త భార్య ఉండొచ్చు, तुमको एक पति या एक पत्नी వారిని होगी, ప్రేమించండి. మీరు उनसे तो आप प्रेम रखो. నీకు పిల్లలు ఉండొచ్చు, आपको बच्चे होंगे, వారిని సరిగా పెంచండి. आप उन्हें सही रीति से నీకు पालो. దేవుని సన్నిధి ఉన్నది, तुम्हारे लिए खुदा की उपस्थिति దేవుని है, సన్నిధికి సరిగ్గా వెళ్ళండి. जो खुदा की उपस्थिति के लिए सही ఆయన रीति से సేవలో जाओ, పాల్గొనండి. उनकी सेवा में भाग लो. మీకు ఒక ఉద్యోగం ఉండొచ్చు, तुमको चाहे एक नौकरी होगी, సరిగా పని చేయండి. सही रीति से మీకు काम ఒక करो. వ్యాపారం ఉండొచ్చు, तुमको एक व्यापार సరిగా होगा, వ్యాపారం सही చేయండి. रीति से व्यापार మీకు ఏదైతే करो. ఉన్నదో जो कुछ है దాన్ని तुम्हारे మీరు पास, సరిగ్గా చేయండి. उसमें तुम्हें सही रीति से ఎందుకంటే करना మా है. సేవ జీవితంలో మేము చూసి ఉన్నాం, क्योंकि मैंने मेरी सेवा जीवन में देखा ఎవరైతే हूँ, చిన్న చిన్న పనులు ఉన్నాయో जिनके छोटे छोटे काम అవి हैं, వాళ్ళు సరిగా చేసిన ఎడల वे अच्छे से करने के कारण దేవుడు గొప్ప గొప్ప బహుమానాలు ఇచ్చిండు खुदा ने వాళ్ళకి. उनके बहुत ही महान महान इनाम दिया है. హల్లెలూయా. हालेलुया. ఎవరైతే గొప్ప గొప్ప బహుమానాల కొరకు వెతుకుతున్నారో
जो लोग बड़े और महान इनामों के लिए देख रहे इंतजार వారికి कर रहे చాలా हैं మటుకు దొరకలేదు. उनको बहुत से हद तक नहीं కానీ मिला ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పని కావచ్చు, लेकिन जिनके जो छोटे छोटे से काम ये होंगे చిన్న చిన్న పని కావచ్చు, उनके छोटे छोटे से काम వాళ్ళు होंगे సరిగా చేస్తే, वे उनको अच्छी रीति వాళ్ళు से करने సరిగా చేస్తే से वो उसे अच्छी रीति దేవుడు से గొప్ప करने से గొప్ప బహుమానాలు ఇచ్చి ఉన్నాడు. खुदा उन्हें बहुत ही महान महान इनाम दिया है మరి అందరికీ తెలిసిన సాక్ష్యమే మన सब लोग చర్చిలో. ये गवाही जानते हैं अपने चर्च में మరి ఈ యొక్క చెత్త మున్సిపల్ వాళ్ళు ఉన్నారు కదా, जो कचरा उठाने का काम करते हैं म्युनिसिपल वाले మరి వారు वे लोग దాదాపు ఈ యొక్క మెయిన్ బ్రాంచ్ కి 500 ఆటోలు వస్తాయి. चाहे कम से कम जो मेन ब्रांच में जो 500 ऑटो आते हैं మరి ఈ యొక్క వాళ్ళు वे लोग వాళ్ళకి వచ్చేది उनको जो आमदनी होती है కొద్దిగా వస్తుంటది. थोड़ी सी आमदनी है उनकी మరి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న వాళ్ళంత కాదు. जो सॉफ्टवेयर कंपनी में काम करने वालों की उतनी नहीं है तनख्वाह కానీ इन लोगों की మా జీవితంలో మే సేవ జీవితంలో చూసినాయి, लेकिन हमारी सेवा के जीवन में जो हमने देखा సాఫ్ట్వేర్ కంపెనీలో జాబులు చేసి सॉफ्टवेयर कंपनी में नौकरी करके ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా जो है घर बनाने वाले ఈ भी రోజు మన దగ్గర ఉన్న చెత్త బండిలో పనిచేసి लेकिन हमारे आने वाले जो कच्चे की बंडी का काम करते 3-4 हैं ఫ్లోర్ల ఇల్లులు హైదరాబాద్ సెంటర్ లో కట్టుకున్నారు వాళ్ళు. वे जो 3-4 मंजिलें जो बिल्डिंग जो हैदराबाद सेंटर में वो बनवाए हैं కాదు ఒక్క ఇల్లు కూడా కాదు, కొందరు అయితే 2-3 ఇల్లులు కట్టుకున్నారు. एक घर नहीं थोड़े तो जो 2-3 घर बनवाए हैं వాళ్ళు ఏం చేయరు, वो कुछ नहीं करते పొద్దున 5 గంటలకు లేస్తారు, सवेरे 5 बजे उठते हैं 4-5 గంటలకు లేస్తారు, सवेरे 4-5 बजे లేచి उठते हैं 1 గంటల వరకు 10 గంటల వరకు పని చేసుకుంటారు. वे जो है 10 बजे तक या दोपहर के 1 बजे तक वो काम करते వాళ్ళకున్న हैं కొద్ది పని చేసుకుంటారు. उनका जो थोड़ा सा काम वो करते हैं वो लोग మధ్యాహ్నం గాని సాయంత్రం గాని సేవకు వస్తారు వాళ్ళు, दोपहर हो या शाम में वे सेवा के लिए आते हैं సేవకు వస్తారు వాళ్ళు, सेवा के लिए वो आते हैं సేవకు వచ్చి సేవకు పోతారు వాళ్ళు. सेवा के लिए आते हैं वो सेवा करने जाते हैं వారు वे लोग దేవుడు వాళ్ళని గొప్ప గొప్పగా దీవించాడు. खुदा ने बहुत ही महान महान रीति से उन्हें आशीष दिया అందుకే है లోకాన్ని వెంబడించకండి, इसलिए दुनिया के पीछे तुम ना దేవుని चलो వాక్యాన్ని వెంబడించండి. खुदा के वचन का पीछे నీ तुम దగ్గర चलो ఉన్న పనిని సరిగా చేయండి. तुम्हारे पास जो काम है उसे तुम सही रीति से करो మరి రాత్రి గుట్ట కూడా चाहे रात में भी వాళ్ళు దూరం సేవ పోరు, वे दूर दूर सेवा नहीं जाते మధ్యాహ్నం అయితే దూరం సేవ పోతారు, अगर दोपहर की बात हो तो दूर जाते हैं सेवा के రాత్రి लिए దగ్గర సేవ పోతారు, और रात में वो नजदीकी सेवा के लिए లేదా जाते కొందరు हैं ఇంటికి వెళ్ళిపోతారు. या थोड़े घर चले जाते हैं ఎందుకంటే ఉదయాన్నే వాడికి పని మీద భయము భక్తి ఉన్నది కాబట్టి. क्योंकि सवेरे उनको जाना है काम के लिए क्या ये काम పొద్దునే के प्रति 4 भय గంటలకి भक्ति పోవాలని है చెప్పి. सवेरे 4 बजे उन्हें काम के लिए उठकर जाना है సేవ इसलिए పోతున్నా కదా అని చెప్పి రాత్రి వరకు సేవ తిరిగి పొద్దునే లేకుండా ఉండడం కాదు. चाहे सेवा के लिए जा रहे थे इसलिए कहकर रात भर सेवा में जाना और सवेरे उठ नहीं पाना कहकर नहीं హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, इसलिए खुदा यही ఆ कहता है మర్మము నీ జీవితంలో ఓపెన్ కావాలంటే खुदा का वो गुप्त रहस्य तुम्हारे जीवन में अगर నీ खुलना దగ్గర तो ఉన్న చిన్న చిన్న వాటిని కూడా तुम्हारे पास जो कुछ भी चाहे वो छोटा छोटा सा हो దేవుడిచ్చిన వాటిని जो खुदा ने दिया है విశ్వాసంగా చేసుకోండి. विश्वास के साथ उसे करते जाओ హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత उसके बाद మర్మం కొరకు వేచి చూసేటప్పుడు, उस गुप्त रहस्य के विषय में దేవుని इंतजार करते మర్మంకి समय నువ్వు में సేవ చేసేటప్పుడు, जब खुदा के गुप्त रहस्य के लिए దేవుని तुम सेवा మర్మము करते రిలీజ్ हो కావడానికి నువ్వు కాపాడేటప్పుడు, जब तुम खुदा के गुप्त रहस्य के खुलने के लिए जब तुम उसकी నీ हिफाजत करते జీవితాన్ని हो సరిగా నడుచుకోవడానికి तुम अपने जीवन में सही रीति से चलने के लिए రెండవది నువ్వు చేయాల్సింది और ఏంటంటే, दूसरा जो तुमको करना है అదే 1 కొరింథీ 4:5 पहला कुरिन्थी की पुस्तक 4 5वें वचन में लिखा है కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చి వరకు ఆయన దేనిని గురించి తీర్పు, తీర్చకు. ఇంకా దేనిని గురించి నిర్ణయాలు जो किसी भी विषय में निर्णय తీసుకోకండి నా లే. తీసుకోకండి అని నా లే. అంటున్నాడు. कहकर कहते हैं। అబ్రహాము విషయమే చూడండి, देखो अब्राहम के विषय में అబ్రహాముకు देखो దేవుడు వాగ్దానం చేసింది, अब्राहम से खुदा ने प्रतिज्ञा किया है నా వాగ్దాన కుమారుడు నీకు పుడతాడు. कि मेरा जो प्रतिज्ञा किया वो बेटा तुमको पैदा అబ్రహాము होगा వెయిట్ చేసిండా? अब्राहम ने जो Wait इंतजार చేయలే. किया, वो इंतजार नहीं किया అబ్రహాము వెయిట్ చేయకుండా अब्राहम इंतजार ना వాళ్ళ करते బంధువులు, हुए उनके जो వాళ్ళ रिश्तेदार, మిత్రులు, उनके दोस्त, వాళ్ళ భార్య उनकी पत्नी, అనే మాటలతోని उनकी कई हुई बातों ఏం के చేసిండు? कारण उसने क्या किया? మధ్యలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. बीच में उसने एक निर्णय लिया నిర్ణయం తీసుకోవడం వల్ల ఇష్మాయిల్ పుట్టిండు. निर्णय लेने के कारण ఆ उनके इश्माइल ఇష్మాయిల్ पैदा వల్లనే हुआ। और इश्माइल के ఈ कारण రోజు ही కూడా యుద్ధం జరుగుతా ఉన్నది. आज के दिन में युद्ध हो रहा है ఈ రోజు కూడా యుద్ధం జరుగుతా आज के ఉన్నది. दिन में युद्ध हो रहा है తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, जल्दबाजी करके ये निर्णय ना लो అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. वैसे निर्णय ना लो దేవుని మర్మము రిలీజ్ చేసే ముందు जय खुदा अपने गुप्त रहस्य को तुम्हारे लिए खोलने से తొందరపడి पहले నిర్ణయాలు తీసుకోకండి. तुम जो जल्दबाजी करते ఎవరు फैसले ना అనడం लो వల్ల కావచ్చు. किसी और के कारण भी हो చూలు సౌలు చూడండి, देखो साउल ఈ भी సౌలు రాజు ये शाऊल राजा సమూయేలు అభిషేకించిండు సౌలుని. जो है शमूएल ने अभिषेक किया ఆయన शाऊल రాజుగా को ఏలేటప్పుడు जब वो राजा के तौर ఒక पर राज कर సమయం रहा వచ్చింది, था యుద్ధం మీదికి వచ్చింది. एक समय आया जब युद्ध आया उनके लिए వాళ్ళ యుద్ధం అప్పుడు वो जब युद्ध में थी तब సమూయేలు ప్రవక్త రావాలా, जय शमूएल भविष्यवक्ता आना సమూయేలు బలి అర్పియాలా, जय शमूएल जब बलि अर्पण సమూయేలు देना వాళ్ళకి ప్రార్థన చేయాలా, शमूएल उनके लिए प्रार्थना అప్పుడే करना వాళ్ళు యుద్ధంకి పోవాలా. तभी वे युद्ध के लिए जाना కానీ ఒక పరిస్థితి వచ్చింది, लेकिन एक ऐसी परिस्थिति సౌలుకు आई ఒక పరిస్థితి వచ్చింది, शाऊल को एक परिस्थिति आई సమూయేలు ఎక్కడో దూరంగా ఉన్నాడు, शमूएल कहीं दूर యుద్ధము था మీదికి వచ్చింది. और युद्ध करने के ఆ लिए शत्रु యుద్ధం आ మీదికి गया వచ్చినప్పుడు जब वो शत्रु युद्ध करने आ ఈ गया యొక్క ऊपर సౌలు तो ये शाऊल దేవుని మీద విశ్వాసం పెట్టకుండా खुदा पर विश्वास ना रखते సమూయేలు हुए గురించి ఆగకుండా शमूएल के लिए ना रुकते అయ్యో हुए వీళ్ళ మీద పడుతున్నారు కదా, हाय ये हम पर आकर आक्रमण कर रहे
लेकर మరి ఏ చెడు ఆలోచించలే किसी प्रकार से बुरी बात నా नहीं सोचा ప్రజలు है ఏమైపోతారో मेरी प्रजा क्या నా हो దేశం जाएगी ఏమైపోతుందో मेरा देश क्या हो అని जाएगा ఆలోచించి ఉన్నాడు कहकर वो सोचा है పక్కనున్న ప్రజలు సైనికులు అంటున్నారు जैसे साथ में जो उनके सैनिक जो खड़े సౌలు थे రాజా कि शाऊल राजा సమయాల గురించి వేచి చూసే సమయం లేదు जय शमूएल के लिए इंतजार करने का మనము समय नहीं వెళ్ళిపోదాం है हम యుద్ధానికి चले जाएंगे युद्ध के మనము लिए యుద్ధానికి వెళ్ళిపోదాం हम అన్నాడు युद्ध के लिए चले जाएंगे ఈ कहाँ సౌలు ఏం చేసిండో तो शाऊल ने क्या किया వాళ్ళ మాటలు పట్టుకున్నాడు उनकी बातों को ఆ लेकर పరిస్థితిని చూస్తున్నాడు उन परिस्थिति को देखता है కానీ సమయలు కొరకు ఆగట్లేడు लेकिन शमूएल के लिए वो नहीं रुकते సమయలు యొక్క ప్రార్థన కొరకు ఆగట్లేడు शमूएल की प्रार्थना के लिए वो नहीं సమయలు యొక్క బలి रुकते అర్పణ కొరకు ఆగకుండా शमूएल के बलि अर्पण के लिए ना रुकते हुए ఈయన త్వరగా ఈయననే బలి ఇచ్చిండు ये जल्दबाजी में जो खुद से ही जो बलि अर्पण ఆ करता है యుద్ధము ఓడిపోయిండు और वो युद्ध में हार गया మరి సమయలు కొరకు వేచి చూసింటే अगर वो शमूएल के लिए ఆ इंतजार करता సైన్యము तो మీదికి వచ్చినా సరే चाहे वो सेना इन पर आक्रमण करने आई भी तो దేవుడైన యెహోవా खुदा यहोवा సైన్యములకు అధిపతి అయిన యెహోవా सेनाओं के अधिपति ఆ यहोवा యుద్ధము చేసేవాడు वो युद्ध करते थे హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया మరి నీ జీవితంలో కూడా तुम्हारे जीवन में भी దేవుని మర్మము రిలీజ్ చేయకుండా खुदा के गुप्त रहस्य तुम्हारे लिए खोले जाने ముందే से पहले తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ఆపేయండి तुम जो गलत निर्णय लेना रोक दो నీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తోని मैं एक बुरे जे अनुभव के साथ వీళ్ళంటా ఉంటారు ये लोग कहते ఆ हैं, మాటలు అంటా ఉంటారు वो लोग ఈ बातें మాటలు कहते అంటా हैं, ఉంటారు ये बातें ఆ कहते हैं। మాటలనే చీకటిలోకి వెళ్ళి उन बातों के अंधकार में ఆ जाकर మాటలనే చీకటిలోకి వెళ్ళి उन बातों के अंधकार में నువ్వు ఒక जाकर నిర్ణయం తీసుకుంటున్నావు तुम एक फैसला लेते हो ఆ చీకట్లోకి వెళ్ళి వచ్చే నిర్ణయాలు చీకట్లోనే నడిపిస్తాయి నేను उस अंधकार में से आए हुए फैसले तुम्हें अंधकार में ही चलाते हैं ఎవరు అన్న మాటలతో నీ నిర్ణయాలు తీసుకుంటారు किसी की कई भी बातों के कारण तुम फैसले ఫోన్ ले లో ఏదో लेते हो చూసినప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు फोन में जब कुछ देखते हो तो फैसला ले लेते हो నీ జీవితంలో ఏదో తొందరపాటు ఉంది కాబట్టి నిర్ణయం తీసుకుంటున్నారు तुम्हारी जिंदगी में जल्दबाजी होती है इसलिए तुम దేవుని निर्णय మర్మం लेते కొరకు हो వెయిట్ చేస్తలేవు నువ్వు खुदा की बात के लिए तुम इंतजार नहीं कर रहे हो అట్లా చీకటిలోకి వెళ్ళి వచ్చే నిర్ణయాలు वैसे अंधकार में से आने वाले वो చీకటిలోనే फैसले నడిపిస్తాయి तुम्हें अंधकार में ही चलाते వేచి हैं చూడండి దేవుని యొక్క వెలుగు కొరకు खुदा के उजियाले के लिए इंतजार దేవుని యొక్క करके देखो మర్మం కొరకు వేచి చూడండి खुदा के गुप्त रहस्य के लिए ఆ इंतजार करके వెలుగుకి देखो వచ్చే ప్రతిది కూడా उस उजियाले में से आने वाला सब ఆలస్యమైనప్పటికీ कुछ चाहे वो देरी हो फिर ఊహించని भी తీరిగా నిలబెడతదంట कल्पना से परे रहेगा वो హల్లెలూయా హల్లెలూయా. ఇంకోటి దేవుని మర్మం కొరకు వేచి చూసేవాళ్ళు जो खुदा के गुप्त रहस्य के लिए इंतजार దేవుని యొక్క करते हैं రహస్యం కొరకు వేచి जो खुदा చూసేవాళ్ళు के गुप्त रहस्यों के लिए దేవుని इंतजार యొక్క करते हैं రహస్యం కొరకు సేవ చేసేవాళ్ళు जो खुदा का गुप्त रहस्य के लिए सेवा करते हैं చివరిగా ఏం చేయాలంటే अंत में वे लोगों को क्या करना है మొదటి కొరింథీ 14 అధ్యాయము पहला कुरिन्थी की पुस्तक 14 अध्याय రెండో వచనము दूसरे वचन में लिखा ఫస్ట్ है కొరింథియన్స్ 14 చాప్టర్ 2nd వర్స్ ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనిషితో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుష్యుడెవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. చాలండి హల్లెలూయా हालेलुया ఇంకొక మర్మం అనే పదం ఇక్కడ దేవుడు మనకి చూపిస్తున్నాడు एक और गुप्त रहस्य ये शब्द के विषय में खुदा हमको పరిశుద్ధ बताता గ్రంథంలో है చూపిస్తున్నాడు पवित्र ग्रंथ में खुदा हमको दिखाता है భాషతో మాట్లాడువారు जो भाषा में बात करता ఎవరితో है మాట్లాడేవారు वो किससे बात करता है దేవునితోని वो మాట్లాడేవారు खुदा से बात करता है హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया భాషలతోని రోజు 15 నిమిషాలు మాట్లాడమని చెప్పి ఉన్నా प्रतिदिन जो 15 मिनट अन्य भाषाओं में बात करने के మరి लिए कहा ఎవరైతే गया అది है మాట్లాడుతున్నారో जो कोई उस तरह से कर रहा వాళ్ళు है ఎలాంటి బలహీన పరిస్థితులు వచ్చినా वे चाहे किसी भी निर्बल परिस्थिति బలమైన आए నిర్ణయాలు वे తీసుకుంటున్నారు बहुत ही बलवंत निर्णय लेते ఎన్నో हैं సాక్ష్యాలు వస్తున్నాయి बहुत सी गवाहियां आ रही కాబట్టి है ఎవరైనా స్టార్ట్ చేయకపోతే अगर किसी ने अभी तक शुरू ना किया हो तो రోజు 15 నిమిషాలు భాషలతోని वे మాట్లాడాలి शुरू करें प्रतिदिन 15 मिनट अन्य भाषाओं में बात ఎవరికైనా करना రాకపోతే जगह ना आए ఎవరైతే భాషలతో మాట్లాడతారో तो जो कोई अन्य भाषाओं में వాళ్ళతో बात करता కూర్చొని हो దేవుని ఆరాధించండి హల్లెలూయా హల్లెలూయా అంటూ उनके साथ वे लोग बैठकर प्रभु की आराधना करें ఆత్మతో हालेलुया करते हैं సత్యముతో ఆరాధించండి आत्मा और सच्चाई के साथ ఎదుటి आराधना వాళ్ళు करें నా అగ్ని నిన్ను కూడా మండిస్తది क्योंकि उनके अंदर वो अग्नि है तुम्हें भी जो है अग्नि से भर అగ్ని అనేది देगा ఎప్పుడు మండించబడుతుంది हमेशा वो अग्नि दूसरे को और సంఘానికి भड़काता రండి है ఆశతోని जय कलीसिया में बड़ी ఆకలితో आशा के రండి साथ उस भूख के साथ ఆ आओ దాహముతో రండి उस प्यास के साथ దేవా तुम యేసు आओ ప్రభు అన్య భాషలతో నేను మాట్లాడాల प्रभु यीशु मसीह में अन्य भाषाओं में बात సంఘములో करना దేవుని प्रभु ఆరాధన జరుగుతుండగా जब कलीसिया में जब సంఘం అన్య आराधना होती భాషలతో है మాట్లాడుతుండగా कलीसिया जब अन्य भाषाओं में దేవుడు बात నీ करती है నోటిని అన్య భాషలతో నింపునుగా तब खुदा तुम्हारे मुख अन्य भाषाओं से भर दे అట్లా అన్య భాషలతో మాట్లాడండి उस तरह से अन्य भाषाओं में तुम बात అన్య करो భాషలతో మాట్లాడితే उस तरीके से जब నీ अन्य भाषाओं में ఆత్మ बात करोगे బలపడుతుంది तब तुम्हारा నీ आत्मा बलवान बनेगा శరీరవేశలు బలహీనపడతాయి जब तुम्हारी शारीरिक आशय वो నీ निर्बल हो శరీరవేశలు जाएगी బలహీనపడతాయి शारीरिक लालसा निर्बल ఆత్మతో होकर మాట్లాడువాడు దేవునితోని जो మాట్లాడువాడు आत्मा से बात करता है वो खुदा से बात భాషలతో करता है మాట్లాడువాడు దేవునితోని जो अन्य మాట్లాడువాడు भाषाओं में बात करता है वो खुदा से ప్రతి बात ఒక్కరు करता है భాషలతో మాట్లాడును प्रत्येक व्यक्ति గాక अन्य भाषाओं में वे ప్రేమ बात పౌరులు करे అడుగుపెట్టిన ప్రతి బిడ్డ నోరు దేవుడు తాకును గాక प्रेम में कदम रख रहे हर एक व्यक्ति के मुंह को खुदा छुए దేవుడు అన్య భాషలు అగ్ని భాషలు ఇచ్చును గాక खुदा तुम्हें अन्य भाषा व अग्नि की भाषाएं భాషలతో दे మాట్లాడితే దేవుడితో మాట్లాడుతున్నట్టు जब तुम अन्य भाषा में बात करते हो खुदा మర్మాలు से बात करते మాట్లాడుతున్నట్టు हो నేవు माने तुम गुप्त रहस्यों को बात సాతానుకు करते అర్థం हो కాని మర్మాలు మాట్లాడుతున్నట్టు शैतान నువ్వు. को समझ में आने वाली गुप्त रहस्य को మనుషులకు కానీ कहते हो ఎవ్వరికి అర్థం కాని మాటలు మాట్లాడుతున్నట్టు मनुष्य को किसी को समझ में आने वाली जो है నువ్వు నీ गुप्त रहस्य నోటితో को నీ कहते యొక్క हो భాషతోని ప్రార్థన చేసే సాతానుకు అర్థమైతది तुम अपने मुंह से अपनी खुद की भाषा से जब प्रार्थना करते हो शैतान को
మాట్లాడితే కేవలం ఒక్కరికే యేసు ప్రభుకే అర్థమవుతుంది. लेकिन जब तुम अन्य भाषाओं में बात करते हो सिर्फ और सिर्फ प्रभु यीशु मसीह को ही समझ में आता है. భాషలతో మాట్లాడము ప్రయత్నించండి. इसलिए अन्य भाषाओं में बात करने का దేవుని प्रयत्न करते रहो. స్తుతిస్తూ హల్లెలూయా అంటూ खुदा की स्तुति करते हैं నీ हालेलुया నోటి हालेलुया నుంచి कहते వచ్చిన हुए స్వరముతోని जय तुम्हारे मुंह से निकलने నీ वाली तुम्हारी నోటి आवाज నుంచి के వచ్చిన जरिए స్వరముతోని तुम्हारे मुंह से निकलने वाली आवाज ఆకలితో ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు जब तुम पवित्र हो जाए धर्मी ఆ रहोगे నోటితో వచ్చిన స్వరముతోని और जब तुम अपने अंदर से वो जो आवाज से దేవునితో మాట్లాడండి. कहोगे खुदा से तुम बात దేవునితో करो మాట్లాడండి. खुदा से तुम बात करो. శిఖర్యలరసినానంటూ దేవుడితో మాట్లాడండి. इस तरह से अन्य भाषा में खुदा से तुम అన్య बात करो. భాషలతో ప్రార్థన చేయండి. अन्य भाषाओं में प्रार्थना అన్య करो. భాషలతో స్తుతించండి. अन्य भाषाओं में आराधना అన్య स्तुति భాషలతో करो. పాటలు పాడండి. अन्य भाषाओं में गीतों को అన్య गाओ. భాషలతో దేవుని మహిమపరచండి. अन्य भाषाओं के सहित जब పౌలు प्रभु की महिमा అంటాడు, करो. पौलुस कहता నేను है అందరికన్నా ఎక్కువ అన్య భాషలు మాట్లాడగలుగుతున్నాను. मैं सबसे ज्यादा जो अन्य भाषाओं में बात कर सकता हूँ. प्रेम को ये कहने అందరికన్నా पाए ఎక్కువ అన్య భాషలతో మేము మాట్లాడుగాక. जय सबसे ज्यादा अन्य भाषाओं में हम అందరికన్నా लोग ఎక్కువ बात అన్య करेंगे. భాషలతో దేవుడు ప్రేరేపణని నింపునుగాక. जय सबसे ज्यादा अन्य भाषाओं से प्रभु इस प्रेम पर भरे. हम आशा से भरे ఆకలితో ఉన్నాము प्रभु. ప్రభు. हम उस भूख से भरे అన్య प्रभु. భాషలతో మమ్మ నింపు ప్రభు. हमें अपने भाषाओं से भर दो प्रभु. అన్య భాషలతో మాట్లాడుతూ जय अन्य भाषाओं में దేవుని बात ఆత్మ करते నీకు हुए బలమైనప్పుడు जब खुदा का आत्मा तुम्हें बलवान నీ होता है బుద్ధి నీ తెలివి ఏమంటదంటే तुम्हारा बुद्धि तुम्हारी जो अकल क्या ఎర్ర कहती है సముద్రం ఉంది. लाल समुद्र है ఎర్ర సముద్రం గోడలాగా నిల్చోవడం ఏంటి? ये लाल समुद्र एक दीवार के समान खड़े होना నీళ్లు किस तरह గోడలాగా से నిల్చోవడం ఏంటి? ये पानी के दीवार నీ के समान బుద్ధి कैसे నీ खड़े हो తెలివి सकता है గోడలాగా నిల్చోవడం ఏంటంటే तुम्हारा बुद्धि तुम्हारी अक्ल कहेगा కానీ ये నువ్వు ऐसा భాషలతో మాట్లాడి నీ ఆత్మని బలపరుచుకున్నావు అనుకో. लेकिन अन्य भाषा में बात करके ఎర్ర तुमने आत्मा సముద్రం को ముందు बलवान करोगे నిలబడతావు. लाल समुद्र के आगे खड़े हो ఎర్ర जाओगे సముద్రం ఆ పాయలై గోడలుగా నిల్చో అంటావు. लाल హల్లెలూయా. समुद्र दो भाग होके जो पानी की दीवार पर के అన్య खड़ा हो जाओ భాషలతో మాట్లాడువాడు అలాంటి కార్యాలు చూస్తాడంట. अन्य भाषाओं में बात करने वाले व्यक्ति वैसे कार्यों को देखता है అలాంటి భవిష్యత్తు చూస్తాడంట. वैसे भविष्य को वो देखता है ఆ మర్మాలను చూస్తాడంట. वैसे गुप्त रहस्य को वो देखता है హల్లెలూయా. 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 మరి అన్య భాషలతో మాట్లాడువాడు अन्य भाषाओं में बात करने वाला ఎలా ఉంటారంటే वे कैसे होते हैं ఒకవేళ బుద్ధి తెలివి కలిగిన వాడు వచ్చిండనుకో, कोई बुद्धि वो जय अक्ल में कम हो वैसा इंसान 5 है రొట్టెలు तो 2 చేపలు ఉన్నాయి. जय 5 रोटियां 2 मछली है మరి చూస్తే 5,000 మందికి ఇలా పంచి పెట్టాలంటారు. देखने पे 5,000 लोग कैसे కానీ बांटेंगे ఎవరైతే అన్య सबको భాషలతో ప్రతిరోజు మాట్లాడేవాడు लेकिन जो व्यक्ति प्रतिदिन अन्य भाषाओं में बात ఈ करता 5 है రొట్టెలు 2 చేపలు చాలు 5,000 మందికి పంచి పెడతా ये అంటాడు. 5 रोटी 2 मछली काफी है 5,000 लोगों में मैं बांट सकूंगा कहता है హల్లెలూయా. हालेलुया। ఈ యొక్క అన్య భాషల వారు ఎట్లా ఉంటారంటే जो लोग अन्य भाषाओं में बात करते हैं वे लोग कैसे होते ఒక हैं బుద్ధి తెలివి ఉన్నవాడు, जिसमें बुद्धि व ज्ञान हो वैसा व्यक्ति ఆ యొక్క మహా తెలివిమంతుడు बहुत ही ज्यादा अक्लमंद దావీదును చూసి दाऊद को देखकर వీరు గొర్రెల కాపరి, ये तो जो भेड़ों का चरवाहा है వీరు రాజుకి పనికిరాడంటాడు. ये राजा के लिए किसी काम में नहीं आएगा వీరు राजा बनने రాజుకి के పనికిరారంట. ये राजा बनने के लिए किसी काम में नहीं వీళ్ళు आएगा కేవలం చిన్న చిన్న పని చేస్తోలు, ये सिर्फ छोटे छोटे काम करते हुए వీళ్ళు సేవకి పనికిరారంటారు. ये सेवा के लिए काम में नहीं आएंगे వీళ్ళకి ఏమీ లేదు కాబట్టి इनके पास कुछ नहीं है इसलिए వీళ్ళకి సేవకి పనికిరారంటారు. ये जो है सेवा के लिए किसी काम కానీ में नहीं ఎవరైతే आएंगे అన్య कहेंगे। భాషలతో మాట్లాడువాడు लेकिन जो अन्य भाषाओं में बात करता నేను है దేవుని రాజ్యాతి రాజు యొక్క కుమారుని రాజు అని పలుకుతాడంట. जो है वे जो ये कहेंगे मैं राजाओं के राजा प्रभु का అన్య बेटा उनका భాషలతో राजा बेटा మాట్లాడువాడు ఆ యొక్క గొర్రెల కాపరిని, वो कहता है उस जो भेड़ों के चरवाहे से दाऊद से నువ్వు గొలియాతుని జయించే శక్తి నీలో ఉన్నది, तुम में गोलियत पर जीत हासिल करने की वो నువ్వు शक्ति है రాజుకి సామర్థ్యుడివి, तो जब राजा बनने నువ్వు के రాణికి सामर्थ्य हो సామర్థ్యురాలివి. तुम रानी बनने के लिए నీ सामर्थ्य हो పిల్లలు రాజులు అవుతారు, तुम्हारे बच्चे నీ राजा పిల్లలు बनेंगे రాణులు అవుతారు. तुम्हारे बच्चे रानी అన్య बनेंगे భాషలతో మాట్లాడువాడు अन्य भाषाओं में बात అది करने वाला చూస్తాడు, ప్రకటిస్తాడు, పొందుకుంటాడంట. वे वो कहेंगे वे जो प्रकट करेंगे वे पाएंगे హల్లెలూయా. హల్లెలూయా. అట్లా అని చెప్పి ऐसा कहकर మనము బుద్ధి లేని వాడికి కూడా ఉండకూడదు. हमें जो बुद्धिहीन लोगों के समान ना रहना है మెయింటైన్ బ్యాలెన్స్ ఎప్పుడు जो हमेशा एक संतुलन बनाए रखना है మందులు తినొద్దని కాదు, जो दवाइयाँ नहीं खाना कहकर మందులు नहीं తింటము, जो हम दवाइयाँ खाते మందులు हैं తింటము, हम दवाइयाँ खाते हैं కానీ మన ఆధారం అంతా కూడా लेकिन हम पूरी तरीके से आधारित किस पे స్వస్థపరిచే होते हैं దేవుడు యెహోవా నాతో ఉన్నాడు. ఆ యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. चंगा करने वाला वो प्रभु मेरे साथ है वो मुझको चंगा करेगा कहकर हम उस पर आधारित रहते హల్లెలూయా. हैं हालेलूया హల్లెలూయా. हालेलूया హల్లెలూయా. हालेलूया అందుకే इसलिए చాలా మటుకు తొందరపడకుండా बहुत सी हद तक जल्दबाजी ना करते हुए తొందరపడకుండా जल्दबाजी మరి ना చాలా करते हुए మటుకు बहुत सी हद చదువు तक అయిపోతాయి, जैसे हो जाते हैं వాళ్ళ డిగ్రీలు ఇంజనీరింగ్ అయిపోతాయి, उनकी डिग्री इंजीनियरिंग हो जाती उनकी पढ़ाई हो जाती మొత్తం ప్రెషర్ వస్తది. उन पर खूब दबाव आ जाता है నెక్స్ట్ ఏంది ఉద్యోగం, कि अगली क्या नौकरी करना है నెక్స్ట్ ఏంటి పెళ్లి, जो अगला क्या है शादी వీటికి करना బాగా ప్రెషర్ వస్తది. खूब घर से जो दबाव आता है చుట్టాలు బంధుమిత్రులు అంటారు चाहे रिश्तेदार दोस्त
बॉस वगैरह कहते हैं, వాళ్ళతో నీ తల్లిదండ్రులు కూడా అంటారు. उनके साथ साथ माता पिता भी कहते हैं, కానీ కొందరు ఉన్నారు, लेकिन थोड़े हैं, కొందరిని చూస్తున్నా నేను, थोड़ों को मैंने देखा ఆ है, ఇంజనీరింగ్ ఆ డిగ్రీ అయిపోగానే उनका इंजीनियर उनकी डिग्री की पढ़ाई होते ఉద్యోగం ही కొరకు వెతికే సమయంలో वे जो नौकरी के लिए इंतजार करने ఆ के समय బయట में దేశాలకు కొందరు వెళ్తా ఉంటారు. जो है दूसरे बाहरी देश जाने की कोशिश में लगे रहते వాళ్ళకి हैं, వెళ్ళే ముందు वहां पर जाने से पहले ఒక సంవత్సరం పాటు టైం పడుతుంది కాబట్టి 1 साल का समय लगता है, ఆ इसलिए సంవత్సరము वो साल भर సేవ చేసిన వాళ్ళని నేను చూసిన. सेवा किए ऐसे लोगों को मैंने देखा है, ఆ డిగ్రీ అయిపోగానే కొంత సమయము जो उनकी डिग्री की पढ़ाई होने के बाद थोड़े జాబ్ समय వచ్చే వరకు उनकी नौकरी आने तक ప్రతిరోజు ఇక్కడికి వచ్చి वे प्रतिदिन यहाँ आकर సేవ చేసే వాళ్ళని నేను చూసిన. सेवा किए ऐसे लोगों को मैंने देखा కొందరైతే हूँ। ఇక్కడే ఉండి సేవ చేస్తారు. थोड़े तो यहीं रहकर सेवा करते ఆ हैं, యొక్క సంవత్సరం సేవ చేసి वो साल भर वो सेवा करके తర్వాత उसके बाद చిన్న జాబ్ వచ్చినా సరే छोटी सी नौकरी भी आए तो పోయి చేస్తూ ఉంటారు. वे काम करते हुए ఈ రోజు ఒక 5 సంవత్సరాల తర్వాత आज 5 सालों बाद దేవుడు వాళ్ళని खुदा ने उनको ఉన్నత స్థానంలో పెట్టి ఉన్నాడు. बड़े ऊंचे ऊंचे హల్లెలూయా, स्थानों में रखा है, हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। వాళ్ళు తొందరపడలేదు, वे लोगों ने जल्दबाजी नहीं की है, తొందరపడలేదు, वे लोगों ने जल्दबाजी नहीं की అట్లా है, నీ ఆలస్యం చేయలేదు. ऐसा कहकर देरी भी नहीं की है, సేవ చేసి ఉన్నారు, सेवा किए हैं, దేవునికి ఇచ్చి ఉన్నారు, खुदा को दिया उन्होंने, దేవునిలో ఉంటూ సేవ చేస్తూ వెతికి ఉన్నారు. खुदा में रहते हुए सेवा करते उन्होंने उनसे ढूंढा है। మరి ఈ రోజు కూడా కొందరు ఉన్నారు. और आज के दिन भी थोड़े ऐसे लोग हैं, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందే, यहाँ पर बैठे वो सब वही लोग हैं, ఈ తెల్లస్టేట్లో ఉన్న వాళ్ళందరూ जो यहाँ पर जो बैठे वो सब వీళ్ళందరూ వాళ్ళే. ये सब वही लोग వాళ్ళ हैं, డిగ్రీలు అయిపోయినాయి, उनकी डिग्री की पढ़ाई हो गई ఇక్కడే है, ఉంటూ సేవ చేస్తున్నారు, यहीं पर रहकर वो सेवा कर रहे ఇక్కడే हैं, ఉంటూ సేవ చేస్తున్నారు. यहीं रहकर वो सेवा कर रहे ఆ हैं, సేవ చేస్తూ వేచి చూసేవాళ్ళం. वो सेवा करते हुए इंतजार करके देखने वाले लोग ప్రతి हैं। సంవత్సరం ఇలాంటి బ్యాచ్ వస్తుంది ఇక్కడికి. हर साल यहाँ पर ऐसी बैच आता है, సమ్మర్ లో చాలా మంది ఉంటారు, जो है बहुत से लोग होते हैं गर्मी के दिनों में, పిల్లలందరూ ఉంటారు. बच्चे सब होते हैं। మొన్న ఒక సిస్టర్ వస్తే మా ఇంటికి, परसों एक सिस्टर जब आई है, మా ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు. हमारे घर में सब 10 बच्चे थे, ఈ 10 మంది మీ చుట్టాలన్నా అంటున్నారు. पूछते हैं ये 10 बच्चे जो है आपके रिश्तेदार है क्या? అవును మా కుటుంబమే అన్నారు. मैंने कहा हाँ हमारा परिवार ही है वो। వాళ్ళ హాలిడేస్ వస్తే పిల్లలని దేవుని సన్నిధిలో వదిలేస్తారు जो है बच्चों को छुट्टी आते ही उनको जो है प्रभु की शरण में छोड़ देते हैं माता पिता, సేవ కొరకు. सेवा के लिए। మా ఇంటి తిరుగుతూ ఉంటారు, वो हमारे साथ सेवा के लिए घूमते సమ్మర్ हैं, చేసుకొని వెళ్ళిపోతారు. जो है वो जय करा के चले जाते हैं। తర్వాత కొందరు డిగ్రీ అయిపోయిన వాళ్ళైతే సమ్మర్ చేసుకొని ఇక్కడే ఉంటారు సంవత్సరం. जो है थोड़े लोगों की डिग्री की पढ़ाई हो गई तो वो गर्मी की छुट्टियों में आते हैं, साल भर ఆ यहीं रहते చదువులు हैं, అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారు. जो है उनकी पढ़ाई होने का तो वे यहीं रहते కొందరు हैं, ఇక్కడ కొందరు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. और थोड़े यहाँ पर एक पढ़ने वाले भी మరి हैं। అలాంటి వాళ్ళు वैसे लोग తొందరపడకుండా वे जल्दबाजी ना करते हुए దేవుని కొరకు వేచి చూస్తున్నారు. खुदा के लिए वे इंतजार करके देख ఆయన रहे हैं। మర్మము ఏంటి? उनका गुप्त रहस्य ఆ क्या है? మర్మము నేను నా ద్వారా మర్మము భూమి మీదకి రావాలా, मेरे द्वारा खुदा का वो गुप्त रहस्य इस धरती पर నా आना ద్వారా चाहिए, మర్మము నెరవేర్చబడాలా. मेरे द्वारा खुदा का वो गुप्त रहस्य पूरा ఆ होना, మర్మము నెరవేర్చడానికి वो गुप्त रहस्य के पूरे होने के लिए నేను ఒక గృహము నిర్వహిస్తా, मैं एक गृह निर्वाहक के तौर पर ఒక रहूंगा, సంరక్షమైన గృహము నిర్వహిస్తా. నేను एक जो बहुत ही सुरक्षित गृह निर्वाहक के तौर ఆ पर యొక్క रहूंगा, మర్మము నెరవేర్చడానికి उस जो है गुप्त रहस्य के पूरा నేను होने భూమి के మీద लिए నేను అన్ని కూడా అరేంజ్ చేస్తాను. मैं इस धरती पर सारी बातों का इंतजाम నాకు करूंगा, ఎంత కష్టమైనా సరే, चाहे मेरे लिए वो कितना నేను भी ఎన్ని मुश्किल हो, పడ్డా పర్వాలేదు, चाहे कितना भी मुझको झेलना ఎన్ని पड़े, సమస్యలు నీ అవమానాలు వచ్చినా चाहे పర్వాలేదు, कितनी भी समस्या निंदा ఆ अपमान మర్మము है, నెరవేర్చబడాలా, वह गुप्त रहस्य ఆ पूरा మర్మము होना, నెరవేర్చబడాలా. वह गुप्त रहस्य पूरा దానికి होना, నేను సిద్ధము చేస్తా, उसके लिए मैं सारी तैयारी దాని को కొరకు करूंगा, నేను సేవ చేస్తా, उसके लिए मैं सेवा ఆ करूंगा, మర్మంకి నేను సాక్షులుగా ఉంటా. मैं उस गुप्त रहस्य का ఆ गवाह రోజు रहूंगा। మరియా ఉండే సాక్షులుగా, उस दिन जो गवाह के ఆ तौर पर రోజు मरियम थी, అబ్రహాం ఉండే సాక్షులుగా, उस दिन गवाह के तौर पर ఆ अब्राहम రోజు था, ఆ మోషే ఉండే సాక్షులుగా. उस दिन मूसा रहा गवाह 40 के तौर पर, సంవత్సరాలు వేచి చూసిండ్రు మోషే. जो 40 साल से ఆ इंतजार करके రోజు देखा, యోబు ఉండే సాక్షులుగా, जहाँ अय्यूब है उस गवाह के కొత్త तौर पर, నిబంధన పౌలు ఉండే, नए नियम में ఆ पौलुस था, ముళ్ళుతోని ఉండే, वो उस कांटे ఆ के साथ ही మర్మము जिया, కొరకు వేచి చూస్తూ ఉండే. वो उस गुप्त रहस्य के लिए ఈ इंतजार రోజు करते నువ్వు కూడా रहा। ఉండును గాక. आज के दिन तुम भी उसी तरह నీకు से ఆ रहने శక్తి पाओ, దేవుడు ఇచ్చును గాక, तुमको वो शक्ति ఆ खुदा జ్ఞానము देवे, దేవుడు ఇచ్చును గాక, वो ज्ञान खुदा ఆ तुमको दे, మర్మము నీ ద్వారా భూమి మీద నెరవేర్చబడును గాక. तुम्हारे द्वारा खुदा का गुप्त रहस्य దేవుడి धरती पर వాక్యాన్ని पूरा होवे। దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन को जो बहुत आयत की అందరం आशीष से भर చేతులెత్తి दे। దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా జీసస్ హెవెన్లీ ఫాదర్. రెబౌరియార షిరియల రబారజినాన్. థాంక్ యూ లార్డ్ అరస్త కోరియార షిరియల్. హల్లెలూయా హల్లెలూయా యేసు ప్రభువా. ఓ రెబౌరియార షికరియల రజినాన్. అన్య భాషలతో మాట్లాడండి. ఓరియారస్ దౌరియార షికర్. ఓరస్ దబౌరియార బార షికరియల రమార జకెల్ దర్గో షిరియల రబారజినాన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది చేసినా సంపూర్ణంగా విశ్వాసంతో హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus,
you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 Amen, 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 amen. Amen, 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 స్తోత్రం amen. మహాపరిశుద్ర దేవ మరి యేసుక్రీస్తు నామంలో మర్మము కొరకు గృహ నిర్వాహకులుగా అభిషేకిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మర్మము కొరకు సేవకులుగా అభిషేకిస్తున్నాం. నీ మర్మాలు భూమి మీద నెరవేర్చబడును గాక. వీళ్ళ జీవితంలో ఉన్న మర్మాలు ఓపెన్ అయ్యేంత వరకునైనా కావలసిన శక్తి, బలము, సహనము దయచేయండి. దీవించి ఆశీర్వదించండి దేవా. కుటుంబంలో సమస్యలను కొట్టివేయండి ప్రభా. దేవా ప్రభా మరి యేసుక్రీస్తు నామములో అన్య భాషలతో మాట్లాడువారు దేవునితో మాట్లాడువారు, మరి అన్య భాషలు లేనివారు అన్య భాషలు యేసునామములో పొందుకొనును గాక. ఈరోజు దేవా మీరు వాళ్ళకి దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా. లేని వారు ఆశతో ఉండును గాక. ఇంకా క్రొత్తది దేవుల్లో ఎదగడానికి సిద్ధపడును గాక. సిద్ధ మనసు దయచే ప్రభువా. దేవుల్లో ఎదిగే మనసు దయచే ప్రభువా. దయచేయండి ప్రభువా. దేవా యేసు ప్రభువా, రుచి చూచి ఎరగాలి యేసు ప్రభువా. నేను రుచి చూసి ఎరగాల, ఆత్మలో బలంగా ఉండాలా. శరీరవేచ్ఛలు బలహీనపడును గాక. మీ కార్యాలు మీరు జరిగించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే చేయం, ప్రభేసు నామకే చేయం, ప్రభేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి. మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.